హఠాత్తుగా తను గెలవాలనో లేదా తను పెట్టుకున్నటువంటి రాజకీయ లక్ష్యమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దెదించాలనేటువంటి రాజకీయ లక్ష్యంతో కానివ్వండి ఇప్పుడు ఆయన కొత్త పంథ ఎంచుకున్నాడు. ఇది మాత్రం హర్షించదగినటువంటిది కాదు. సో ఇందులో ఇది ఆయన స్వయంగా తీసుకున్నాడా లేదా చంద్రబాబు గారే వెనకాల నుండి ఇలాంటి ఎత్తుగడ వేయిస్తున్నాడా అనేది కూడా మనం చూడాల్సిన విషయం అండి. ఎందుకంటే ఈ కుల రాజకీయాలని బాగా చొప్పించింది ఆయనే, చంద్రబాబు నాయుడు గారి. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ప్రారంభించింది ఆయనతోనే. గతంలో ఎక్కడా లేవు ఇలాంటివి. ఏదో బీసీ కార్పొరేషన్ అంటూ అందరికీ ఉండేదేమో, ఎస్సీ కార్పొరేషన్ ఉండేవో, కానీ కులాలకి కార్పొరేషన్లు పెట్టడం అనేటువంటిది ఆయన ఆలోచనే. దాన్ని ఇంకా చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి. అసలు ఈ కులాలకి కార్పొరేషన్ ఏమిటి? ఈ ఒక కులానికి కార్పొరేషన్ పెడితే ఆ కులం అంతా ఓట్లు వస్తుందా? వెంకటరెడ్డి గారు చెప్పాలి. కార్పొరేషన్లు పెట్టినంత మాత్రం ఓట్లు పెడతాయా? ఆ కులం ఓట్లన్నీ మనకు వస్తాయా? కానీ ఆశించింది మాత్రం అదే. కుల కార్పొరేషన్లు పెట్టి కుల నాయకులకు ఒక కారు, ఒక ఆఫీస్ రూము ఇచ్చారు. అంతకు తప్పించి జరుగుతున్నది అంతకన్నా ఏమీ లేదు. సో ఇలాంటి సందర్భంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాన్ని వదులుకొని మళ్ళీ వెనక్కి తీసుకువెళ్ళి మళ్ళీ కుల ఆధారిత రాజకీయాలను తీసుకొస్తే మనకి మళ్ళీ 89 సందర్భంగా వచ్చినటువంటి ఇక్కడ విజయవాడ జరిగినటువంటి లేదా కోస్తా అంతా జరిగినటువంటి హింసాకాండ కనుక మళ్ళీ వచ్చేట్టయితే, కుల ఘర్షణలు కనుక వచ్చేట్టయితే ఇక రాష్ట్రాన్ని గురించి మనం ఏమి ఊహించడానికి కూడా వీలేని పద్ధతిలో వెళ్తుందండి. సో ఈ రెండు తెలుగుదేశం జనసేన అనేటువంటిది సామాజిక వర్గాలలో కలయిక కష్టమైనటువంటి కాంబినేషన్ ఉండేది. అయినా సరే రాజకీయ ప్రయోజనం ఆశించి ఆ రెండు పార్టీలు చేతులు కలిపాయి, వెళ్తున్నాయి, రాజకీయంగా ముందుకు వెళ్తున్నాయి. ఆ వెళ్ళేది కూడా ఒక ప్రత్యేకమైన ఎజెండాతో వెళ్తే బాగుండేది. Healthify helped me stay consistent even when I slipped up. Your gallery shows you enjoyed a burger. Consider a beach workout later to stay active.